సిఐడి కూడా కేసు నమోదు చేసింది ఈ వ్యవహారానికి సంబంధించి. మీరేమో డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే అంటున్నారు, ఉంటే ఆధారాలు చూపించండి అంటున్నారు. దాని గురించి కూడా మరి ఇంకేదో పాయింట్ చెప్తున్నారు, కీలకమైన అంశం అని. విషయం ఏంటంటే ప్రతిసారి డిబేట్స్ లో ప్యానెల్లో ఉన్న పెద్దలు గాని మీరు గాని ఇంకొకరు గాని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వేరు వేరు అని చెప్తున్నారు. ఎవరు చెప్పారు? ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కారు. ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? కూటమి డబుల్ ఇంజన్ సర్కారు. వేరని ఎవరు చెప్పారు? ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటేశ్వర రెడ్డి గారు వేరని ఎవరు చెప్పారు? మీరు కూడా అని చెప్పి నన్ను ప్రస్తావించారు కనుక నేనెప్పుడు వేరని చెప్పలేదే. కేంద్రంలోను రాష్ట్రంలోను మీరే ఉన్నారని చెప్తాను తప్ప మీరు వేరు వాళ్ళు వేరని చెప్పి ఎప్పుడు చెప్పాను? ఒక్క బయట ఉంటే ప్లే చేయండి, యాక్సెప్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ అని ఎన్డీఏ కూటమి ఇప్పుడు పరిపాలిస్తుంది. రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వ మంత్రులుగా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వీళ్ళు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని కాసేపు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందని కాసేపు, ఇది మా పరిధిలో లేదని, ఆ అధికారుల మాట వినట్లేదని, ఇవన్నీ చూస్తుంటే ఒకసారి పవన్ కళ్యాణ్ గారి మొన్న చెప్పిన లా అండ్ ఆర్డర్ పక్కదారి పట్టింది, పరిపాలనా వ్యవస్థ గాడి తెప్పింది, ఇప్పుడు అధికారులు మా మాట వినట్లేదు, నన్నే బోట్లోకి వెళ్ళనివ్వట్లేదు, ఇవన్నీ చెప్తున్నారంటే అసలు వీళ్ళు పరిపాలించగలరా లేదా? వీళ్ళకు ప్రజలు 164 సీట్లతో అధికారం ఇస్తే వీళ్ళు పరిపాలించగలరా లేదా? ఎందుకు వీళ్ళు అసమర్థత ప్లే చేస్తున్నారు? దేనికోసం ప్లే చేస్తున్నారు? పరిపాలించలేని పక్షంలో రాజీనామా చేసి ప్రజా తీర్పుకు వెళ్ళొచ్చు కదా, మా వల్ల కాదు అని. సమస్యల్ని ట్రిప్ కోసారి పక్కదారి పట్టించడానికి కారణాలేంటి? సో 4.5 సంవత్సరాలు కళ్ళు మూసుకోకుండా వెంటనే ప్రజాపాలనకి వెళ్దామంటారు మీరు, అంతే కదా? మరి మా వల్ల కాదంటున్నారు వాళ్ళే. మా వల్ల కాదని ఒక డిప్యూటీ సీఎం గా పరిపాలనా వ్యవస్థ గాడి తప్పింది, లా అండ్ ఆర్డర్ పక్కదారి పట్టింది, ప్రజలు మమ్మల్ని రోడ్ల మీదకి వెళ్తే తిడుతున్నారు అని మాట్లాడారు అంటే దాని ఉద్దేశం ఇన్ని చెప్పారా పవన్ కళ్యాణ్? ప్రజలు మమ్మల్ని బయటకు వెళ్తే తిడుతున్నారు, మాకు విషయం ఎట్లా, అందుకే మేము ప్రజల్లోకి వెళ్ళడం లేదు, బారికేట్లు పెట్టుకున్నాను అని చెప్పున్నారా? వీడియో బయట ఉంది, ఏమనుంది? ప్లే చేయండి. దాంట్లో కనుక ప్రజలు మమ్మల్ని బయటకు వెళ్తుంటే తిడుతున్నారని బయట ఉంటే నేను పాలనటువంటి 2 మెంబర్ని డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తా. ఎందుకంటే ఈ ప్రజలే మిమ్మల్ని తిరస్కరిస్తున్నప్పుడు ఎందుకు పరిపాలన చేస్తున్నారని బయట ఉంటే డైరెక్ట్ గా ప్లే చేయండి. ఏం చెప్పారో నేను చెప్తాను. అధికారులు సహకరించట్లేదు, స్వయాన డిప్యూటీ సీఎం నేను వచ్చినప్పటికీ కూడా నాకు పర్మిషన్ ఇవ్వడం లేదు అని చెప్పున్నారు తప్ప ప్రజలు మమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు, ప్రజలు మమ్మల్ని వెళ్తుంటే తిడుతున్నారు. ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు రోడ్ల మీదకి వెళ్తే అది వీడియో పంపిస్తాను. డిబేట్ అయిపోగానే ఏ సందర్భంలో యాక్షన్ తీసుకోకపోతే ప్రజలు తిడుతున్నారనా? వీళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన తిడుతున్నారు. 6 నెలలకే పదవి పోయిందని చెప్పి బాధపడితే ఎట్లా? 6 నెలలకే కొత్త ప్రభుత్వం రావాలి, రాజీనామా చేయాలంటే వాళ్ళ ఆశకి అంతులు లేదా? ప్రజల తీర్పుని ఆహ్వానించరా? బుద్ధి రాదా? మీరు మాట్లాడడానికన్నా మా వాల్యూ ఉండాలి కదమ్మా. ఒక్క నిమిషం అని కంప్లీట్ చేయనివ్వండి. ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు, ఇక్కడ మీరు ఫస్ట్ పెరిగిన ధరల గురించి, విద్యుత్ ఛార్జీల గురించి, రాష్ట్ర ప్రజల బాగోగుల గురించి, సంక్షేమం గురించి, వాటన్నిటి గురించి, రైతుల గురించి గోవింద గోవింద ఫీజు రీయింబర్స్మెంట్ గోవింద 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 సూపర్ 6 గోవింద గోవింద. మంచి జోష్ లో ఉన్నారు. బకాయిలు పెట్టారు చూడండి. ఇప్పుడు జగన్మోహన్ గారు 3,500 కోట్లు ఇవన్నీ పక్కదారి పట్టించడం కోసం చూడండి. విద్యార్థులు ఫీజులు లేకుండా గోవింద పెట్టి నేనే గోవింద గోవింద ఫీజులు. ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ అలానే ఉంటాయి సార్. సాక్షి కూడా మేము చూపించలేమండి, సాక్షి చూపించండి. గత 20 రోజుల నుంచి, గత 20 ఏళ్ల నుంచి ఆ 2 పేపర్లు అలానే ఉంటాయి. కొత్త ఏముంది వాటిలో?
ఇక్కడ మేమేమంటారు ఫైనల్ గా ఒకటే మాట చెప్తున్నామా, క్లియర్ గా మీరు పరిపాలించడానికి సమర్థత ఉందా లేదా, పేద ప్రజల సంక్షేమాన్ని చూసే బాధ్యత మీ మీద ఉందా లేదా. ఒకవేళ సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉంటే క్లియర్ గా వాళ్ళని శిక్షించండి. ఇప్పుడు ఆస్తులు బదలాయింపు లీగల్ ఇష్యూ కోర్టులకు వెళ్ళండి, దాన్ని పరిష్కరించుకోండి. తప్పు ఎవరు చేస్తే వాళ్ళని శిక్షించమనే చెప్తున్నాం కదా. ఊరికే ప్రచారం చేయటం, టాపిక్ ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడం, మళ్ళీ రేపొద్దునికి కొత్త టాపిక్ తెచ్చుకోవడం. ఎన్ని రోజులు చేస్తారు ఇలా? ఎన్ని నెలలు చేస్తారు? ఎన్ని సంవత్సరాలు చేస్తారు? ఇదే విధంగా గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ వాళ్ళు చేశారండి. మీకుందే ఓకే చాలా సమయం మాట్లాడారు వెంకటేశ్వర రెడ్డి గారు. ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం మూర్తి గారు, ఒక నిమిషం. జమిలీ ఎన్నికల నేపథ్యంలో ఉందే సంవత్సరం. ఒక నిమిషం. ఓకే నిన్న కూడా పార్టీ నేతలతో వీటి గురించే మాట్లాడారు కాబట్టి మీ అధినేత ఈ రోజు మన డిబేట్ లో మీరు అది చర్చిస్తున్నారు, కానీ టాపిక్ అది కాబట్టి ప్లీజ్ నేను ఆపుతున్నాను, అర్థం చేసుకోండి. బ్రేక్ ముందు బ్రేక్ తర్వాత కూడా మీరే మాట్లాడుతున్నారు, ప్లీజ్ వెయిట్. ఎస్ గుడ్ మార్నింగ్ అండి శ్రీనివాస్ చౌదరి గారు. మూర్తి గారు శ్రీనివాస్ చౌదరి గారు పాయింట్ పెట్టిన తర్వాత మీకు టైం ఇస్తానండి ప్లీజ్.